నెల్లూరు జిల్లా కావలపట్నంలోని మానస హాల్ సెంటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన క్వాలిటీ బార్ అండ్ రెస్టారెంట్ను తీసేయాలంటూ స్థానిక మహిళలు బార్ ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న మా నివాసాల మధ్య ప్రతినిత్యం కలుగోలమ్మ దేవాలయానికి వెళ్లే దారిలో స్కూల్ ఉన్న చోట మద్యం దుకాణం పెట్టడం ఏమిటి అని ప్రశ్నించారు. అమ్మవారికి పసుపు కుంకుమ తీసుకెళ్లే దారిలో మద్యం షాపు ఏర్పాటు చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు పిల్లలు తిరిగే ప్రదేశాల్లో బారు పెట్టడంతో మద్యం తాగిన వారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని వారి బాధను తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు ఎమ్మెల్యే చొరవ తీసుకుని అక్కడి నుంచి బార్ను తీసేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. ఏది నీ బాధ్యత? మా ఇంటికి ప్రహరీ కూడా వెళ్తాలే అండి. మాకు అన్ని బాటిల్స్ అన్ని ఇసేస్తున్నారు. మా ఇంట్లో చాలా ఖర్చు చేస్తున్నారండి. వాళ్ళ మనిషి పైన కనిపించడం మీ ఫ్యామిలీ ఎలా ఉంటారు బాగా పెట్టొద్దంటే మళ్ళీ ఎంత పర్మిషన్ చెప్పారు. చాలా అన్యాయం అండి ఇది. అది కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ గ్రామ దేవత కూడా కుక్క పూజకు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ తాగేసి రచ్చ చేసి ఇలా పడిపోయి చెడ్డ పనులని చేసి ఇలా అంతా రచ్చ చేస్తుంటే మేము వల్ల కాదండి. ఇలాంటివన్నీ సహించలేము. చాలా అన్యాయం అండి. ఇక్కడ పర్మిషన్ అందరూ మా బాధలు మేము చెప్పుకోవడానికి వచ్చాము. దయచేసి మీరు ఇది గ్రహించి దీన్ని రద్దు చేయాలి. ఎమ్మెల్యే గారు ఇది నిర్వహించుకుంటున్నారు. బ్యూటీ పార్లర్ కోర్టు నాదేనండి. నేను ఆ ఇంట్లోనే ఉంటున్నాను. మాది బొటిక్ టైలరింగ్ మొత్తం లేడీస్ వచ్చేది. బ్యూటీ పార్లర్ పక్కన వచ్చేసి వెనక చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉంది. ఇటు సైడ్ ఒక గుడి ఉంది, ఇటు సైడ్ ఒక టెంపుల్ ఉంది, వెనక గూగుల్ కిడ్స్ స్కూల్ ఉంది. మాకు అసలు ఇక్కడ ఆ గొంతులో అంతా మేము కొన్ని చెప్పుకోలేము. తాగేసి మా ఇళ్ల ముందు బాటిల్స్ పగలగొట్టడము, ఆ కెమెరాలు పగలగొట్టడము, లైట్లు పగలగొట్టడము ఇంతకు ముందంతా మేము ఫేస్ చేసాము. అవి మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ అంటే కష్టమైపోతుంది మాకు. మీరు కొంచెం ఆలోచించాలి. పిల్లలు తిరిగే స్కూలు నలంద స్కూల్ ఉంది ఇక్కడ. పిల్లలు తల్లిదండ్రులు తీసుకెళ్తుంటారు, తీసుకొస్తుంటారు. మున్సిపల్ స్కూల్ 8th వార్డు స్కూల్ ఉంది ఇక్కడ. పిల్లలు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అన్నిటికీ ఇబ్బంది అయిపోతుందండి మాకు. కాబట్టి మాకు ఇక్కడ ఇంటి పక్కన బార్ మాకు అవసరం లేదు. దీన్ని గుర్తించాలి. మాకు ఇరుగు పొరుగు దగ్గర ఎమ్మెల్యే గారు కూడా దీన్ని గుర్తించాలి. బార్ షాప్ పక్కనే మా షాపు ఇల్లు. ఇటు పక్క అందరూ కస్టమర్స్ వస్తుంటారు. స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, టెంపుల్కి వెళ్ళేవాళ్ళు, హాస్పిటల్స్కి వెళ్ళేవాళ్ళు. మాకు ఇదంతా బాగా సెంటరు. తాగి మా షాప్ ముందు పడిపోయి రచ్చ చేసి వచ్చే లేడీస్ కూడా వాళ్ళు ఇలా ఉంటే బజార్కి రావటం కూడా కష్టంగా ఉంటుంది. లేడీస్ మెళ్ళల్లో నగలైనా పెట్టిపోతారు తాగి. ఏదో ఒకటి వాళ్ళు అలా మత్తులో ఉంది. మాకు ఈ విధంగా ఉంటే కష్టంగా ఉంటుంది. ఎమ్మెల్యే మాది స్టీల్ షాప్, కిచెన్ వేర్ ఐటము. లేడీస్ కస్టమర్స్ కూడా ఎక్కువ మంది వస్తుంటారు. మా స్టాఫ్ కూడా అందరు లేడీసే. ఎక్కువ శాతం మా షాప్ ముందు లైట్లు పగలగొట్టడం, కెమెరాలు తీసేయటం, చాలా రచ్చ చేసి తెల్లారు ఉదయం మా షాప్ ముందు మెట్ల మీదే పడి నిద్రపోయి రచ్చ చేసి ఉంటారు. మా కస్టమర్లకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. రోజు షాప్ ముందు మా స్టాఫ్ వామిటింగ్స్ చేసుకోవటం ఇంకా చాలా చేస్తుంటారు. అదంతా క్లీనింగ్ చేసుకోవాలంటే మాకు రోజు ఇబ్బంది అయిపోతుంది. మాకు స్టాఫ్ మా షాప్లో చేరాలన్నా కూడా ఆలోచిస్తారు. ఈ పక్క అంతా లేడీస్ ఈ బజార్ వైపు రావాలంటే మా షాప్ మీదుగానే వెళ్ళాలి. అందరికీ ఇబ్బందిగా ఉంటుంది. స్కూల్ వ్యాన్లు కూడా మా షాప్ ముందే ఆగుతాయి రోజు ఉదయం పూట. పిల్లలందరూ వ్యాన్ ఇక్కడే ఎక్కుతారు. అలా అన్ని అవసరాలకి ఇక్కడ ఇబ్బందిగా ఉంది షాపు. మీరు దయచేసి ఎమ్మెల్యే గారు కలుగజేసుకొని ఈ షాప్ ఇక్కడ లేకుండా చేయండి సార్. పెడదాం అనుకుంటున్నారంట. కానీ ఇక్కడ హాస్పిటల్, గుడి అన్నీ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఇబ్బందిగా ఉంటుంది కదా లేడీస్ తిరగాలన్నా చేయాలన్నా. దశలు పెట్టకుండా ఉంటే మంచిదని కోరుకుంటున్నాను కమిషనర్ గారిని, ఎమ్మెల్యే గారిని, అందరినీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.